శంకర భవానీ దంపతులకు విషయము పాత వాహనం గురించి. ఇటు పక్కన పాత వాహనం ఉంది, అది వెంటనే బయట పెట్టండి. దగ్గరికి వెళ్ళి అడిగిపోను అడిగేవారా? అలా లోనికి వెళ్ళి మొత్తం అందరిని అడిగిపోయాను. మొత్తం హాస్టల్ ఇచ్చి ఉంటూ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంటింటికి ఇచ్చినట్టే ఇచ్చారు మీరు. అంటించుకుంటూ రోజుకి పాప మిస్ అవి దగ్గరగా 1 month అయితే అయిపోతుందండి, 2 రోజులు తక్కువగానే. అయితే నేను ఈరోజు పాప వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే, పాప వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పాప కోసం అయితే ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో అయితే వెతుకుతున్నారండి. అంటే నేను కూడా వెతుకుదాం అనుకున్నాను, కాకపోతే వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏ ఏ ఏరియాలోకి వెళ్ళారో ఏంటో అడుగుతాను. అడిగేసి రిమైనింగ్ ప్లేసెస్లోకి అయితే వెళ్తాను. అంటే ఇన్ కేసు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు దాని దగ్గరికి వెళ్తే యూజ్ ఉండదు కాబట్టి మనకి, అంటే నేను కోరితే వెళ్ళదు కాబట్టి వాళ్ళు ఏ ఏరియా తిరిగి తెల్లదు కాబట్టి ఒకసారి ఇన్ని అడిగి ఆ రిమైనింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తాను. దానికంటే ముందు నేను పాప వాళ్ళ చెల్లి ఉంది, చిన్న పాప 6 months 7 months ఉంటాయి. ఆ పాపకి కొన్ని ఆడుకోవడానికి వస్తువులు అయితే తెచ్చాను. అవి ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారితో ఒకసారి మాట్లాడతానండి, అంటే ఈయన ఏ ఏరియాకి వెళ్ళారనేది. మీకు ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తాను. దానికంటే ముందు పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చూసి ఆ తర్వాత పాపకి ఇవైతే ఇచ్చేస్తాం. ప్రజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అండి ఇది. ఆడుకుంటావా? నీకే పట్టుకో పట్టుకో పట్టుకో, నీకే బొమ్మలు. ఇగో ఇది నీకే, ఇంకో ఇది నీకే. అమ్మాయి ఇదిగో ఇది నీకే. అన్నీ కావాలా? ఇదిగో కిచెన్ అన్నీ ఒక దగ్గర పెట్టుకో. ఇదిగో ఇది నీకే. ఇది ఇంకా ఇది పట్టుకో. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు? వినాయక్ హాస్పిటల్. మంత్లీ తీసుకెళ్తారా? బాగాలేదైతే అసలు ఏం బాగలేదు. వచ్చేసి అయితే పడుకోవట్లేదు. అదొకటి ఏంటంటే కాలు కూడా కక్కేసుకుంటాం. కాదు, నిన్న మీరు ఎక్కడ వరకు వెళ్ళారు అటు సైడ్ ఏజెన్సీ? వాళ్ళును అదే ఎవరో రవీంద్ర వెళ్ళారు. మీ వెళ్ళండి గణేషే కదా, గణేష్ అడుగుతాను. అంటే అటు సైడ్ ఏజెన్సీ వెళ్ళి అన్నారు కదా. వెళ్ళాం. నేను రేపు అంటే మీరు వెళ్ళిన దగ్గర కాకుండా రిమైనింగ్ ప్లేసెస్లోకి వెళ్దాం అనేసి. మేము వెళ్ళింది ఏంటంటే నర్సీవాడ నుంచి లంసింగ్ దాకా వెళ్ళాం. లంసింగ్ వరకు వెళ్ళాం. ఆ ఏరియాలోనే కొంచెం తల్లిది చెప్పింది అలాగని చెప్పని వెళ్ళాం. నేను వెళ్తే అడుగుతాను ఒకసారి. పోస్టర్లు అంటించామని. పోస్టర్లా? ఒక ఆయన ఇంతకు ముందు పాప తప్పిపోయినప్పుడు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చాడంటండి ఆయన, ఎక్కడ నల్లజర్ల నుంచి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఆ బండి ఉంది చూసారా, ఆ బండి ఉండేదన్నమాట. ఆ బండి తీయమని అయితే ఆయన లెటర్ కూడా పంపించాడు. శంకర భవానీ దంపతులకు విషయము పాత వాహనం గురించి. ఏది మీ ఇంటి వాస్తు పరిశీలించాను, చాలా తప్పులు ఉన్నాయి. పోలీస్ శాఖ అందరూ సమాచారం ఏదో మనకు అర్థమవుతుంది, కానీ మీరు నివసించిన తోటలో మెట్టు పక్కన పాత వాహనం ఉంది, అది వెంటనే బయట పెట్టండి. పాత వాహనం వల్ల ఇంట్లో చుట్టుపక్కల తిరిగి మొత్తం రాసేది అంతా మనకు అర్థం కాలేదు, కానీ రైటింగ్. అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బండిని బయట పెట్టమన్నారు. వీళ్ళు ఆయన చెప్పినట్లుగానే ఈ బండిని అయితే బయట పెట్టారు. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచో అంటే ఇక్కడికి వచ్చారు అప్పుడు, కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు తిట్టేశారు, ఆయన తిట్టి బయట పంపిస్తారు. వీళ్ళు వాదనలో వీళ్ళు ఉంటే ఈ బండ్ల గురించి ఇళ్ళ గురించి మీకు ఎందుకని. అయితే ఇప్పుడు వీళ్ళు ఈయన ఇది పంపించారు కాబట్టి ఈ బండి అయితే బయట పెట్టారు. ఇన్ కేస్ ఆయన చెప్పినట్లుగా కానీ పాప వచ్చిందంటే ఆయన గురించి నేను వీడియో చేసి ఖచ్చితంగా ఫ్రీగా చేస్తానంటే ఈయన చెప్పడం వల్లే పాప వచ్చిందని. రాలేదు అంటే మాత్రం నేను తర్వాత మీకు పర్సనల్గా కాల్ చేసి చెప్తామండి. నెంబర్ ఇచ్చారు అయినా, నెంబర్ ఇవ్వలేదా? నెంబర్ నేను అనుకుంటాను ఎవరినైనా. ఇప్పుడున్న బండిని వచ్చినప్పటి నుంచి ఈ బండి అడ్డంగా, దీనివల్లే పాప వెళ్ళిపోయింది, ఈ బండి తీసి బయట పెట్టండి. ఇప్పుడు ఈ బండిని పక్క షెడ్లోకి అయితే మార్పిస్తున్నాం. అంటే ఆయన చెప్పారని కాదు, కాకపోతే ఇంకా ఇది వర్షం అది పడడం వల్ల పాడైపోతుంది అనేసి అక్కడికి అయితే పంపించేస్తున్నారు. అన్న ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది? ఇది వారం అయిపోద్దా? ఈ లెటర్ వచ్చి వారం అవుతుందంటండి. మామూలు పోస్ట్లోనే వచ్చిందా? ఆయన ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాయనే కదా. వచ్చినాయని అదే ఇప్పుడు అదైతే పెట్టాం, చూద్దాం. ఆయన ఈ బండి వచ్చినప్పటి నుంచి బండి పెట్టండి అంటున్నారు. అంటే ఈయనే కాదు, వచ్చిన వాళ్ళ ఏదో చెప్తున్నారు. ఏ ఏరియాకి వెళ్ళారు మీరు తిరగడానికి పాప కోసం? నర్సీపట్నం నుంచి లంసింగ్ ఘాటి పైకి పాడేరు. ఆ డౌనూర్ ఉంది కదా, డౌనూర్లో అది అంటే రోడ్ల మీద అంటించారా లేకపోతే లోపలికి అది వెళ్ళారు ఊర్లోకి? మెయిన్ రోడ్ మీద? అంటే మెయిన్ రోడ్ మీద ఇచ్చేవాళ్ళు. మెయిన్ రోడ్ మీదనా? అంటే షాపుల్లోని ఎలా కనిపించిన తర్వాత లంసింగ్ కానీ మొత్తం డౌన్కి అంటించుకుంటూ మీరు లంబసింగి నుంచి ఇటువైపు అంటించారు, కానీ అటువైపుకి వెళ్ళదు కదా లంబసింగ్ అటువైపుకి.
కొద్దిగా ఎదరికి వెళ్ళాం. కొంచెం ఎదరికి వెళ్ళారా? అంటే నర్సీపట్నం నుంచి దాటిన తర్వాత టెంపుల్ ఉంది చూసా, నర్సీపట్నం దాటిన టెంపుల్. కృష్ణంలో 2 టెంపుల్ ఉంది. అక్కడ నుంచి ఎరంచెత్వ రోడ్డు ఉంది, అక్కడ నుంచి మొత్తం వస్తే ఓకే. ఆ ఏరియా మొత్తం అయితే నర్సీపట్నం అటువైపు ఏరియా అంతా తిరిగేశారు ఆల్మోస్ట్. తర్వాత అప్పుడు ఊర్లోనే ఏఎన్ఎంలో అంగన్వాడీ టీచర్లు ఉంటారు కదా ప్రతి ఊరికి, వాళ్ళకి ఏమైనా చెప్పారా ఇలాగ పాప కోసం? అంటే ఏఎన్సీ కదా మన తల్లి, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగేవారా? అలా లోనికి వెళ్ళి మొత్తం అందరిని అడిగిపోయాను, హాస్టల్ ఇచ్చి ఉంటూ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంటింటికి ఇచ్చినట్టే ఇచ్చారు మీరు అంటించుకుంటూ. అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఏఎన్ఎంలు కానీ తర్వాత ఈ అంగన్వాడీ టీచర్లు కానీ ఉంటారు కదా, వీళ్ళకి మనం చెప్పామనుకో, అంటే ఏఎన్ఎంలకి ఊరందరూ తెలుస్తారు, ఊరంతా తిరుగుతారు వాళ్ళు ఎక్కువ ఈ వైద్యపరంగానే, వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఏఎన్ఎంకి అంగన్వాడీ టీచర్కి చెప్తారు లేదని అడుగుతున్నాను. లేదంటే ఏఎన్సీ కదా మన తల్లి. అదే నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు తిరిగిన ప్లేసెస్ కాకుండా రిమైనింగ్ ప్లేసెస్కి వెళ్తాను నేను. చింతపల్లి అటు సైడ్ అయితే వెళ్ళలేదు. చింతపల్లి వెళ్ళలేదా? తర్వాత ఇటు సైడు ఇప్పుడు ఇటు సైడు ఈ చుట్టుపక్కల తోటలు ఉన్నాయి కదా, ఈ తోటల్లో ఏజెన్సీ వాళ్ళు వస్తారనేసి అన్నారు, కానీ ఏ ఏరియా వాళ్ళు వస్తారో ఏంటో చెప్పారు. ఏజెన్సీ పొలం మంది అన్న వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళన్న అక్కడ ఊరు చిన్న ఊరు, పొలం మంది అన్న ఊరా? ఓకే. అక్కడ మొదలు తోటలో పనిచేయడానికి వచ్చి సీజన్లో వస్తారు అంతే, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ చుట్టుపక్కల ఆ ఊరు వాళ్ళు వస్తారు? చుట్టుపక్కల రారు, వాండ్రూరు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఈ దగ్గర పని చేయడానికి వచ్చే వాళ్ళు పొలం మంది అన్న ఊరు నుంచి వచ్చారా? అది ఎప్పటి నుంచో వస్తున్నారు. ఈ చుట్టుపక్కల మరి తోటల్లో కూడా ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి కొన్ని రోజుల పాటు ఉండి వెళ్ళిపోతారు అనేది అంటున్నారు. వాళ్ళే వీళ్ళని అది కూడా మీ తోటలోకే? మా తోటలో అలా ఇందులో రారు. ఇందులోకి రారు. దీనికి సంబంధం లేదు, మీ వాటర్ వేరే తోటలోకి వెళ్తారు. చూస్తాను నేను, అంటే ఈ 2 రోజులు కొంచెం వర్షాలు ఉన్నాయి కాబట్టి తగ్గిన తర్వాత నేను ట్రై చేస్తాను. అంటే మీరు ఒకవేళ మళ్ళీ ఏమైనా వెళ్తే నాకు ఫోన్ చేయండి. అంటే మీరు ఒక సైడ్ వెళ్ళారంటే నేను ఇంకో సైడ్ వెళ్తాం. ఇలా ఏలూరు సైడ్ కూడా ఇచ్చాం ఫస్ట్. ఏలూరు సైడ్ కూడా వెళ్ళారటి? ఏలూరా ఏలేశ్వరా? ఏలూరు సైడ్ కూడా వెళ్ళారటి? ఏలూరు రాజమండ్రి షాపుల దగ్గర ఇచ్చాం, అంటించలేదు. మీరే వెళ్ళారండి డైరెక్ట్గా? ఏలూరు కూడా బైక్ మీద. ఇప్పుడు ఈ ₹1,00,000 రివార్డు ఉంది కదా, అది డిపార్ట్మెంట్ చెప్పారా ఇలాగ చెప్పండి అని? చెప్పమని నేను ఒకసారి సీఏ గారిని అడుగుదామని. అంటే మనకి ఇంకా వీడియోస్ కదా, మీరంటే వీడియోస్ అవి కాదు కాబట్టి మీరు చెప్పచ్చు. ఒకసారి నేను సీఏ గారిని అడిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకుని వెళ్దామని. ఆ ₹1,00,000 రివార్డుది. సీఏ గారు వచ్చారేటి? మీ దగ్గర ఉన్నాయి పోస్టులు? నేను అడుగుతాను ఒకసారి, సార్ని ఎలా కలాలి కాబట్టి. తర్వాత మీరు ఇన్కేస్ ఎప్పుడైనా సరే వెళ్ళారు అంటే నాకు కాల్ చేస్తే నేను నా బండి వేసుకుని ఇంకొక అబ్బాయిని ఏమైనా తీసుకుని వస్తాను. మీరు ఒక సైడ్కి వెళ్తే నేను ఒక సైడ్కి వెళ్తాను. అంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఏ వేలు మనం ఏ ఏరియాలు తిరిగామన్నది. తర్వాత ఒకవేళ నువ్వు వెళ్ళావు అంటే మాత్రం ఏఎన్ఎంకి అంగన్వాడీ టీచర్స్కి ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళ నెంబర్ తీసుకుని ఇంటికి వచ్చి ఫోన్ చేసినా పర్లేదు, లేకపోతే మీరు అక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్ కలిసినా పర్లేదు. అంటే ఆదివారం ఉండదు అనుకుంటున్నా, సెలవు అనుకుంటున్నా, మిగిలిన రోజులు ఖచ్చితంగా డ్యూటీలోనే ఉంటారు. 7 రోజులు ఖచ్చితంగా. ఏంటంటే ఏఎన్ఎంలో ఊరంతా తిరుగుతారు కదా, వాళ్ళకి పిల్లలపైన అవగాహన ఉంటుంది. ఒకవేళ ఈ పాపను ఎవరైనా తీసుకెళ్ళిపోతే అంగన్వాడీలో కానీ జాయిన్ చేపిస్తారు, ఇప్పుడు కాకపోయినా కొన్ని నెలల తర్వాత అప్పుడైనా వాళ్ళకి తెలుస్తుంది. హాస్పిటల్ కన్నా అంటే ఊళ్ళో ఉందంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అదే మెయిన్ ఊర్లో ఉన్న కుర్రోళ్ళలోనే మనకి ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ వీళ్ళు ముగ్గురు టార్గెట్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి రీచ్ అయిందంటే ప్రతి ఊరికి అవుతుంది. అంటే మన అనుమానమే కాబట్టి ఆ ఏరియాలో కొంచెం తిరగడమే. చూస్తాను నేను అటు సైడ్ ఒకసారి వస్తాను.